సో గైస్ ఈరోజు మన ముందుకి అశోక్ డైనమిక్స్ సో డైనమిక్ 365 మైక్రోసాఫ్ట్ డైనమిక్ 365 అయితే సిఆర్ఎం ఉందో వర్కింగ్ ప్రొఫెషనల్. సో అందుకనే కెమెరా కూడా ఆన్ చేయలేదు. అయితే చాలా ఆన్ సైట్ ఆఫర్స్కి వెళ్ళాడు. చాలా వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో మన రెండు తెలుగు స్టేట్స్లో, ఇంకా చెప్పాలి అంటే బెంగళూరులో చూసుకున్నా కానీ ఈ డైనమిక్ 365 మైక్రోసాఫ్ట్ డైనమిక్ 365లో చాలా కొన్ని వందల మందిని కాదు, కొన్ని వేల మందిని చెప్పొచ్చు ట్రైన్ చేసి వాళ్ళందరూ చాలా మందికి జాబులు ఇప్పించున్నారు. సో అసలు జనరల్గా నేను ఆన్లైన్ అంటే నేను అంత నాకే ఇంట్రెస్ట్ ఉంది. కానీ ఒక సిస్టమేటిక్గా ఆన్లైన్లో కూడా వర్చువల్గా పిల్లలతో వర్క్ టాస్కులు చేపిస్తూ అసైన్మెంట్స్ ఇస్తూ వాళ్ళు ఎప్పటికప్పుడు ట్రాకింగ్ చేస్తూ ఇదంతా ఎలా చేయగలుగుతున్నారు, ఎలా జాబ్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్ ఒక స్టూడెంట్కి, ఇద్దరు స్టూడెంట్స్కి రీసెంట్గా జాబ్స్ వచ్చినాయి. కెరియర్ గ్యాప్ వాళ్ళకి. సో అరౌండ్ ఒక 9 lakhs ప్యాకేజ్ అట్లా వచ్చింది. సో 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి. అయితే ఈ ఇన్ఫర్మేషన్ ఆ స్టూడెంట్ గురించి అసలు ఎలా వచ్చింది ఏంటి, దీంట్లో మైక్రోసాఫ్ట్ డైనమిక్ 365లో ఎంత కోడింగ్ ఉంటుంది, ఇదంతా డీటెయిల్స్ మనం మాట్లాడుకుందాం. దీంతో పాటు ఆ స్టూడెంట్ కూడా ఈ ఇంత కెరీర్ గ్యాప్ తోటి 9 lakhs ప్యాకేజ్ ఎలా కొట్టాడు అని కూడా మన స్టూడెంట్తో మాట్లాడడానికి ప్రయత్నించేద్దాం. సో హాయ్ అండి. హలో రాజ్, ఎలా ఉన్నారు? యా, ఫైన్ ఫైన్. సో అయితే ఇప్పుడు కమింగ్ టు ద స్ట్రైట్ పాయింట్. సో మ్మ్. ప్రెసెంట్ ఇప్పుడు మనం ఫస్ట్ మెయిన్ టాపిక్ యాంథ్రోపిక్ ఏఐ వచ్చింది కదా. మ్మ్. మ్మ్. ఆల్మోస్ట్ 2 lakhs crores ఏదో లాస్ అయ్యాయి. ఎవ్రీ ఎంఎన్సీ కంపెనీ అనేది యావరేజ్ 6 to 8% లాస్ వచ్చింది. సో అని అంటున్నారు. సో ఈ ఏమన్నా ఇది ఎనీ ఇంపాక్ట్ ఆన్ డైనమిక్ 365? సో ఐటీ ఇండస్ట్రీలోనే లైక్ మనకి ఇప్పుడంతా సో మెనీ థింగ్స్ ఆర్ చేంజింగ్ యాక్చువల్లీ. సో ఏ వస్తుందంటే డెఫినెట్గా మనకి ఫర్ సపోజ్ మనం ఒక 10 మెంబర్స్ చేసే వర్క్ ఏ వచ్చిన తర్వాత కట్ ఆఫ్ అయిపోతాయి ఎఫర్ట్స్. ఆల్మోస్ట్ ఒక 7 to 8 మెంబర్స్ ఆర్ 4 మెంబర్స్ వరకు కట్ డౌన్ చేసుకోవచ్చు. హ్యూమన్ ఎఫర్ట్స్ రెడ్యూస్ అవుతాయి. హ్యూమన్ ఎఫర్ట్ రెడ్యూస్ అయితే మనకి జాబ్స్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది కదా డెఫినెట్గా. బట్ ద థింగ్ ఏంటంటే ఆ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఈ ప్రజెంట్ జనరేషన్కి రాదు. మినిమం ఇప్పుడు ఏ ఫుల్ ఫ్లెడ్జ్గా రావాలి అంటే అట్లీస్ట్ ఒక 7-8 ఇయర్స్ అన్న పడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకున్నారనుకోండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎంత పెద్ద ప్రాజెక్టు. అది ఇప్పుడు ఈ రోజు ఏఐ వచ్చిందని ఇప్పటికిప్పుడు ప్రాజెక్ట్ చేంజ్ చేసి ఏఐలోకి మార్చాలంటే ఇమీడియట్గా అవ్వదు కదా. ఓకే. సో మీరు అట్లా ప్రాక్టికల్గా థింక్ చేస్తే ఒక ప్రాజెక్ట్ని రీవ్యాంప్ చేయాలి అంటే మినిమం ఒక 2-3 ఇయర్స్ పడుతుంది రీవ్యాంప్ చేయాలంటే. ఓకే. అలాగే వాళ్ళ ఎగ్జిస్టింగ్ బిజినెస్ స్ట్రక్చర్ స్టేబుల్గా ఉండాలి నెక్స్ట్ కొత్త సిస్టమ్కి. అండ్ ఆ బడ్జెట్ ప్లానింగ్ అవంతా చాలా ఉంటాయి కాబట్టి మీకు ఏ వచ్చిన వెంటనే ప్రాజెక్ట్స్ అన్ని మైగ్రేట్ అవ్వటానికి అప్గ్రేడ్ అవ్వటానికి కూడా మినిమం ఎఫర్ట్సే 2-3 ఇయర్స్ పడుతుంది. ఇంకా ఏ స్టేబుల్ అవ్వలేదు. స్టేబుల్ అవ్వటానికి మినిమం ఇంకొక 3-4 ఇయర్స్ పట్టచ్చు. సో ఈ జనరేషన్కి ఏం ప్రాబ్లం ఉండదు. మనం ఒక 10 ఇయర్స్ వరకు నో ఇష్యూ. ఆఫ్టర్ 7-8 ఇయర్స్ మేబీ దట్ ఇంపాక్ట్ ఉండొచ్చు అండి. ఓకే. సో అయితే ఇప్పుడు డైనమిక్ 365 కాల్స్ ఉన్నాయా? మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎందుకంటే ఒక స్టూడెంట్ ఏమైనా స్టూడెంట్ కూడా జాయిన్ అయినట్టున్నారు. కొత్తగా ట్రూ. ఎవరైనా స్టూడెంట్స్ జాయిన్ అయ్యేటప్పుడు ఫస్ట్ అడిగే క్వశ్చన్, డైనమిక్ ట్రూ. 365 ఈ టెక్నాలజీ కాల్స్ ఉన్నాయా? ట్రూ. ట్రూ. సో ఫస్ట్ ఎప్పుడైనా వన్ థింగ్ ఏంటంటే స్టూడెంట్స్ ఎవరైనా ఐటీకి షిఫ్ట్ అవుతున్నారు అనుకుంటే 3 పారామీటర్స్ లైక్ ఐ ఆల్వేస్ మెన్షన్. ప్రజెంట్ మార్కెట్ కాల్స్ ఉండాలి. అండ్ ఇప్పుడు నేర్చుకున్న తర్వాత కూడా మినిమం ఒక 3 ఇయర్స్ అట్లీస్ట్. లైక్ ఇప్పుడు ఒక స్టూడెంట్ నేర్చుకున్న తర్వాత మినిమం ఒక 10 ఇయర్స్ అన్న వాళ్ళు సర్వే అవ్వాలి ఆ టెక్నాలజీలో. ఇన్ కేస్ అవుట్డేటెడ్ టెక్నాలజీ అనుకోండి. సో మళ్ళీ కొత్త టెక్నాలజీ నేర్చుకొని మళ్ళీ ఇంకొక న్యూ జాబ్ గెట్ చేసుకోవాలంటే అది స్ట్రగుల్స్ కదా అగైన్. సో ఇప్పుడు ఏదైనా ఒక టెక్నాలజీ నేర్చుకుంటే ఇంకా ఆ టెక్నాలజీలోనే మనం రిటైర్ అయ్యే విధంగా మళ్ళీ వేరే కొత్త టెక్నాలజీ లేకుండా అలా ముందుగానే చూస్ చేసుకుంటే అది ఒక ప్రైమరీ బెనిఫిట్ మనకి స్టెప్ ఇన్ తీసుకునేటప్పుడు. ఓకే. సో సిఆర్ఎం టెక్నాలజీ పరంగా వీ డూ హ్యావ్ గుడ్ నెంబర్ ఆఫ్ కాల్స్ అనేవి మంచిగానే ఉన్నవి. మినిమం స్టార్టింగ్ విత్ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఓకే. 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 సో అది మనం స్టూడెంట్స్తో కూడా చెక్ చేయొచ్చు. రీసెంట్గా వాళ్ళు స్టార్ట్ చేశారు, వాళ్ళకి ఎన్ని కాల్స్ వచ్చాయి ఏంటి వీ కెన్ డైరెక్ట్లీ చెక్. సో వీ కెన్ ఆల్సో షో ఇన్ లైవ్ యాజ్ వెల్ బై యూజింగ్ సమ్ కీవర్డ్స్. ఓకే. ఓకే. సో ఆల్ రైట్. సో కోడింగ్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది సార్ డైనమిక్ 365? సో మనకి 20%, 20 to 30% కోడింగ్ రిలేటెడ్ టాస్క్ ఉంటుంది. ఇది లో కోడింగ్ టెక్నాలజీ బేసికల్గా. 60 to 70% నాన్ కోడింగ్. ఓకే. ఓకే. సో అంటే ఇప్పుడు ఈ కెరీర్ గ్యాప్ వాళ్ళు
సో జాబ్ తెచ్చుకోవడానికి డైనమిక్ 365 నేర్చుకొని. సో అంటే మనకి రియల్ టైమ్ సినారియోస్, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ తెలియాలి కదా సార్. ఎందుకంటే వాళ్ళు ట్రూ ట్రూ. కొంచెం అప్పటిదాకా ఐటీలో ఉండకపోవచ్చు, నాన్ ఐటీ నుంచి ఐటీలోకి షిఫ్ట్ టెక్నికల్గా రావాలనుకోవచ్చు. సో వీళ్ళకి మీరు ఎలా ట్రైన్ చేస్తారు? సో ఒక క్యాండిడేట్ లైక్ ఐటీలోకి ఎంటర్ అవుతున్నారంటే ఇవన్నీ పారామీటర్స్ కూడా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ద సబ్జెక్ట్, కార్పొరేట్ కల్చర్ ఎలా ఉంటుంది అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి, ఆ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అసైన్మెంట్స్ లైక్ టాస్క్లు ఎలా అలొకేట్ చేస్తారు, ఓకే. ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఐ విల్ జస్ట్ సింప్లీ షో సమ్ స్టఫ్ హౌ వి మేనేజ్ అండ్ విత్ మల్టిపుల్ స్టూడెంట్స్. సో మనం యాక్చువల్గా ఏంటంటే మనకి సబ్జెక్ట్ అంతా కూడా రియల్ టైం ఓరియంటెడ్గా ఉంటుంది మన దగ్గర సబ్జెక్ట్. సో బై సో మన దగ్గర ఆల్మోస్ట్ ఒక 400 to 500 అసైన్మెంట్స్ అనేది స్టూడెంట్ చేస్తారు బై ఎండ్ ఆఫ్ అవర్ కోర్స్. సో ఓకే. వాళ్ళ అసైన్మెంట్స్ కూడా నీట్గా ఇలా నీట్గా డిజైన్ చేసి రియల్ టైంలో ఎలా అయితే వస్తాయో అలా నీట్గా వస్తుంది. సో ఇఫ్ యూ సీ దిస్ పేజ్ వీ ఆల్మోస్ట్ హ్యావ్ 120 అసైన్మెంట్స్. లైక్ దిస్ వీ హ్యావ్ ఫ్యూ మోర్ పేజెస్. దే ఆల్మోస్ట్ గెట్ ద 400 అసైన్మెంట్స్. సో ఇప్పుడు అసైన్మెంట్ చేస్తున్నారు, వెల్ అండ్ గుడ్. ఒక స్టూడెంట్ కొత్తగా నేర్చుకుంటున్నారు, కొత్తగా నేర్చుకున్నప్పుడు వాళ్ళు చేసిందే కరెక్ట్ అని ఫీలింగ్లో ఉంటారు. సమ్వన్ హ్యాస్ టు కరెక్ట్ దేర్ మిస్టేక్స్. వాళ్ళ మిస్టేక్స్ అనేది కరెక్ట్ చేస్తే దెన్ వాళ్ళు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, రియల్ టైంలో ఏ కైండ్ ఆఫ్ మిస్టేక్ చేయొద్దు అనేది నాలెడ్జ్ స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. మ్మ్. సో ఆ కైండ్ ఆఫ్ సెటప్ కోసం మనం ఏం చేస్తున్నాము, సో ఇక్కడ మనకి ఒక స్టూడెంట్కి స్పెషల్గా ఒక పోర్టల్ అనేది వస్తుంది మన సిస్టమ్ నుంచి. మ్మ్. సో వాళ్ళ అసైన్మెంట్స్, ఈచ్ అసైన్మెంట్స్ వాళ్ళు చేసిన అసైన్మెంట్స్ మన సిస్టంలో సబ్మిట్ చేస్తారు. మ్మ్. సబ్మిట్ చేసిన తర్వాత మా టీమ్ ఆర్గనైజ్ చేస్తారు. సో ఇవంతా కూడా మనం మాన్యువల్గా చెక్ చేయాలి, మాన్యువల్గా మానిటర్ చేయాలి ఈచ్ బ్యాచ్ కంటే అది నాట్ పాసిబుల్. సో ఒక ఓకే. ఆర్గనైజ్డ్ సిస్టమ్ ఉంటుంది మనకి, మ్మ్. ఇంటర్నల్ సిస్టమ్. మ్మ్. స్టూడెంట్ విల్ గెట్ అవర్ సిస్టమ్, దే విల్ సబ్మిట్ హియర్, మై టీమ్ విల్ రివ్యూ అండ్ వాళ్ళకి రేటింగ్ కానీ ఇలా డీటెయిల్గా రేటింగ్ కానీ, అంటే వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తే వాళ్ళ మిస్టేక్స్ కూడా సో అసైన్మెంట్ సో మిస్టేక్స్ అండ్ ఆ మిస్టేక్స్ కూడా క్లియర్గా ఇక్కడ వస్తాయి. సో ఆ మ్మ్. కరెక్ట్ చేసుకునే ప్రాసెస్లో వాళ్ళు ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ లాగా బిల్డ్ అవుతారు వాళ్ళకి తెలియకుండానే. ఓకే. సో అది ప్రైమరీ బెనిఫిట్. సో ఇంకొకటి థింగ్ ఏంటి అంటే, సో ఇప్పుడు మన దగ్గర మనం మనం ఒక 2 లైవ్ ప్రాజెక్ట్స్ కూడా చేపిస్తాము స్టూడెంట్స్ తోటి మ్మ్. బై ఎండ్ ఆఫ్ అవర్ కోర్స్. ఓకే. అండ్ మనకి డైలీ ఒక డౌట్ సెషన్స్ ఉంటుంది. డౌట్ సెషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకునేటప్పుడు. బికాస్ సాఫ్ట్వేర్ అనేది నాట్ థియరిటికల్ రైట్, అది మనకి ప్రాక్టికల్గా చేసే వర్క్ కదా. వర్క్ చేసినప్పుడు మీకు కొన్ని కొన్ని డౌట్స్ వస్తాయి. ఆ ఎంట్రీ లెవెల్ డౌట్ మన కోర్స్ డ్యూరేషన్లోనే క్లియర్ చేసుకున్నాం అనుకోండి, ఒక మ్మ్. రియల్ టైం పర్సన్ లాగా రియల్ టైంలో వర్క్ చేస్తారు. సో ఇప్పుడు జనరల్గా ఇది మనం ఒక స్టూడెంట్ చేసిన వర్క్ అండి, ఇది నేను ఇప్పుడు చూపించేది. మ్మ్. సో మనం ఏంటంటే ఇది హెల్త్ కేర్ సిస్టమ్ ఒక స్టూడెంట్ చేశారు, ఇది పబ్లిక్లీ యాక్సెసిబుల్. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఏదైనా హాస్పిటల్ తీసుకున్నాం అనుకోండి, హాస్పిటల్కి ఒక వెబ్సైట్ ఉంటుంది కదా, ఇప్పుడు ఈఆర్ఎల్ తోటి పబ్లిక్ యాక్సెస్ చేసుకోవచ్చు, యూ కెన్ యాక్సెస్ యాజ్ వెల్. మ్మ్. ఇప్పుడు హాస్పిటల్ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇప్పుడు నేను ఒక న్యూ పేషెంట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ సమ్ అపాయింట్మెంట్ టు ద డాక్టర్, నేను వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి వాళ్ళ వెబ్సైట్ డీటెయిల్స్ చెక్ చేస్తాను, ఈ స్టూడెంట్ బిల్ చేసింది చెక్ చేసుకొని, సో లెట్స్ ఐ వాంట్ టు బుక్ అపాయింట్మెంట్, నేను కొత్తగా ఎంటర్ అవుతున్నాను, ఐ వాంట్ టు బుక్ అపాయింట్మెంట్. సో ఐ క్లిక్ బుక్ అపాయింట్మెంట్. సిన్స్ ఐఎమ్ ఫస్ట్ టైం యూజర్, సో నేను ఫస్ట్ రిజిస్టర్ అవుతాను వాళ్ళ వెబ్సైట్కి, నా మ్మ్. డీటెయిల్స్ ఇచ్చి రిజిస్టర్ అవుతాను. లెట్ మీ జస్ట్ రిజిస్టర్. దెన్ రిజిస్టర్ అయిన తర్వాత ఐ విల్ గెట్ సమ్ యా. లాగిన్ యా. లాగిన్ డీటెయిల్స్ ఐ విల్ గెట్ ఇట్. సో ఐ విల్ లాగిన్ విత్ మై డీటెయిల్స్ వన్స్ ఐ రిజిస్టర్. సో స్టూడెంట్ చేసిన వర్క్ని నేను ఒక సింపుల్ డెమో లాగా చిన్న ఫంక్షనాలిటీ చూపిస్తాను మనకి ఎలా ఉంటుంది ఏంటి అనేది. యా. సో నేను ఇప్పుడు లాగిన్ అయ్యాను నా డీటెయిల్స్ తోటి. లాగిన్ అయిన తర్వాత ఇలా మనకి నా డీటెయిల్స్, నేను ప్రీవియస్గా ఏమైనా అపాయింట్మెంట్స్ తీసుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి అవన్నీ లిస్ట్ కూడా నాకు ఉంటుంది. ఇవి కంప్లీటెడ్ అపాయింట్మెంట్స్, కన్ఫర్మ్డ్ అపాయింట్మెంట్స్. ఇప్పుడు నేను ఒక అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటాను వాళ్ళ హాస్పిటల్కి. సే పబ్లిక్ ఆల్సో కెన్ డూ ఫ్రమ్ హియర్. సో ఐ విల్ సెలెక్ట్ సమ్ హాస్పిటల్, then I will select one of the doctor. Then I will select so and so appointment date. Click submit. సో నాకు అపాయింట్మెంట్ ఆ డాక్టర్ యొక్క స్పెషలైజేషన్ ఏంటి, అంత యొక్క ఫీ ఏంటి, అదంతా కూడా చూపిస్తుంది. దెన్ ఇట్ విల్ అపాయింట్మెంట్ ఈస్ క్రియేటెడ్. అండ్ అపాయింట్మెంట్ క్రియేట్ అయిన తర్వాత నేను ఏదైతే ఈమెయిల్ యూజ్ చేశానో ఆ ఈమెయిల్కి మనకు ఒక మెసేజ్ కూడా వస్తుంది. లైక్ ఈమెయిల్ నోటిఫికేషన్ విల్ బి జనరేటెడ్ ఫ్రమ్ ద సిస్టమ్ నుంచి ఈమెయిల్ నోటిఫికేషన్ వస్తుంది, మీ అపాయింట్మెంట్ క్రియేట్ అయింది. సో వన్స్ డాక్టర్ టేక్ యాక్షన్ హీ విల్ గెట్ నోటిఫైడ్ అన్నట్టుగా.
ఓకే. సో సిస్టంలో డాక్టర్ ఏం చేస్తాడు? డాక్టర్కి యాక్సెస్ ఉంటుంది, వాళ్ళ ఇంటర్నల్ సిస్టమ్. డాక్టర్ స్టేటస్ అనేది కన్ఫర్మ్ చేస్తాడు. కన్ఫర్మ్ చేస్తే దెన్ కన్ఫర్మేషన్ చేసిన నోటిఫికేషన్ కూడా ఈమెయిల్ విల్ బి జనరేటెడ్ టు ద పేషెంట్కి ఈమెయిల్ జనరేట్ అవుతుంది. సో ఆ ఫంక్షనాలిటీ కూడా మనం చూడొచ్చు. ఇదంతా కూడా మనకి యూజర్ చేసిన ఫంక్షనాలిటీనే క్లియర్గా. సో ఓకే. ఇది ఈమెయిల్ నోటిఫికేషన్ నా మెయిల్ బాక్స్కి వచ్చింది. కన్ఫర్మ్ చేసినప్పుడు ఈమెయిల్ నోటిఫికేషన్ ఇలా డీటెయిల్గా ఉంటుంది. sample one. So you can also book, you can get the notification as well. So ఇది ఒక సింపుల్ project. Like we have the n number of functionalities in this, but since we cannot show all of them in the session, I'm just showing one same basic functionality. ఓకే. And సో మన స్టూడెంట్స్ దగ్గర నుంచి నాకు ఎంకరేజ్మెంట్ ఏంటంటే, సో ఐ డూ హ్యావ్ లాట్ ఆఫ్ పాజిటివ్ రివ్యూస్ యాజ్ వెల్. దీస్ ఆర్ ద ఎంకరేజ్మెంట్ టు డెలివర్ మోర్ థింగ్స్. సో if ఒక పర్సన్ జాబ్లో సక్సెస్ అవుతున్నాడంటే వాళ్ళకి వచ్చే ఫీలింగ్ వేరే లెవెల్. అండ్ దట్ ఫీలింగ్ విల్ హెల్ప్ మీ టు డెలివర్ ద మోర్ కంటెంట్ యాజ్ వెల్. అండ్ వీ కెన్ చెక్ ద స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్స్ హౌ దే ఆర్ ఫీలింగ్ అండ్ ఆల్. అండ్ మన జనరల్గా ర్యాండమ్గా ఎవరైతే స్టూడెంట్స్ సక్సెస్ అయిన స్టూడెంట్స్ని ఫీడ్బ్యాక్స్ తీసుకుంటుంటాం. నాట్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. వెన్ ఎవర్ వీ హ్యావ్ సమ్ టైమ్ అండ్ వీ యూస్ టు టేక్ దేర్ ఫీడ్బ్యాక్ యాజ్ వెల్, హౌ దే ఆర్ ఫీలింగ్ అవర్ కోర్స్ అండ్ హౌ డిడ్ దే గెట్ ద జాబ్. సో వాళ్ళ స్టోరీస్ కూడా వినొచ్చు, మన ఛానల్లో ఉంటవి. వాళ్ళ స్టోరీస్ కూడా వినొచ్చు. అండ్ ఐ ఆల్సో ఇంట్రడ్యూస్డ్ వన్ ఆఫ్ ద స్టూడెంట్, ప్రియా. ప్రియా, కంగ్రాచులేషన్స్. సో యా థ్యాంక్ యూ సార్. మీరు నాన్ ఐటీ నుంచి ఐటీకి షిఫ్ట్ అయ్యారా, లేకపోతే ఐటీ టెక్నికల్ నుంచే అప్గ్రేడ్ అయ్యారా? డైనమిక్స్ 365 నాన్ ఐటీ నుంచి ఐటీకి సార్. నాన్ ఐటీ నుంచి ఐటీకి షిఫ్ట్ అయ్యారు. ఓకే. ఎంత ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తోటి వెళ్తున్నారు ప్రెసెంట్? నాకు 3+ ఎక్స్పీరియన్స్. ఓకే, 3+ ఎక్స్పీరియన్స్ తోటి వెళ్తున్నారు. ఓకే, ఆల్ రైట్. ఇప్పుడు అంటే డైలీ ఎంత టైం మీరు స్పెండ్ చేశారు ప్రాక్టీస్కి? డైలీ నాకు కెరీర్ గ్యాప్ ఉంది కదా సార్, నేను డైలీ ఒక 4-5 అవర్స్ టైం స్పెండ్ చేసేదాన్ని దీని మీద, ఎక్కువ టైము. 5 అవర్స్ టైం స్పెండ్ చేశారు. క్లాస్ ఎన్ని అవర్స్ జరిగేది? క్లాస్ 1 అవర్ 2 అవర్స్ జరుగుతుంది సార్. సార్ ఇన్ కేస్ ఎక్కువ చెప్పాలి అనుకుంటే ఒక 2 అవర్స్ పడుతుంది. మ్యాక్సిమం అయితే 1 అవర్ 1.5 hours క్లాస్ జరుగుతుంది మాకు. ఓకే. సో మీరు డైలీ ఒక 5 అవర్స్ ప్రాక్టీస్కి పెట్టారు. అవును సార్. ఓకే, కాల్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు? కాల్స్ బాగానే వస్తున్నాయి సార్ నాకైతే. సార్ అంటే ఎలా రెజ్యూమ్ పెట్టాలి, ఎలా మీరు జాబ్ సర్చ్ చేయాలి, ఇవన్నీ మాకు గైడ్ చేశారు. ఓకే. దాన్ని యూజ్ చేసుకుని నేను అప్లోడ్ చేశాను నౌకరీలో. ఓకే. నాకైతే కాల్స్ ఎక్కువగానే వచ్చాయండి. ఓకే. సో ఇప్పుడు కోడింగ్ అనేది అంటే ఈజీగానే ఉంటుందా? కోడింగ్ ఏమైనా ఉందా డైనమిక్ 365? ఎందుకంటే చాలా మంది అడుగుతూ ఉంటారు, కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు తక్కువ కోడింగ్ నేర్చుకొని కొంచెం మంచి ప్యాకేజ్ తోటి స్టార్ట్ చేయాలి కెరీర్ అనుకుంటాం. కోడింగ్ అయితే ఉంది సార్. ఒక 20% 30% అయితే కోడింగ్ ఉంది. అది కూడా సార్ మాకు ఈజీ వేలోనే చెప్పారు ఎలా చేయాలని. ఇట్లా అస్సలు కోడింగ్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా సార్ చెప్పిన వేలో ప్రాక్టీస్ చేసుకుంటూ ఈజీగా గెయిన్ చేయొచ్చు సార్. ఓకే, మేనేజబుల్ అయితే. మేనేజ్ అవుతుంది సార్, ఈజీగా మేనేజ్ అవుతుంది. ఓకే. బట్ సార్ చెప్పిన ప్రాక్టీస్ చేయాలి. ఓకే. సో వన్ మోర్ ఇంపార్టెంట్, ఇప్పుడు మీరు ఆన్లైన్లో తీసుకున్నారు కదా, సో ప్రాక్టీస్ ఎలా చేశారు? అంటే ప్రాక్టీస్ చేసిన మీకు ఏమైనా డౌట్స్ వస్తే కానీ అసైన్మెంట్స్ కానీ ఎలా మేనేజ్ చేశారు? జనరల్గా ఆన్లైన్ అంటే కొంచెం కష్టం అవుతుంది కదా. అవును సార్, కష్టం అవుతుంది. ఇన్ కేస్ మాకు డౌట్స్ ఉంటే సార్ మాకు ప్రొవైడ్ చేస్తారు డౌట్ సెషన్స్ కూడా. మాక్సిమం వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు అయితే చేయరు, కానీ సార్ మాకు అవైలబిలిటీ అనేది క్రియేట్ చేశారు. మాకు డౌట్స్ ఉంటే మేము వాళ్ళతో కనెక్ట్ అయ్యి మాకు క్లారిఫై చేసుకొని వాళ్ళు ఎన్ని టైమ్స్ అడిగినా వాళ్ళు క్లియర్గా చెప్తారు. ఓకే. దానివల్ల మాకు ఈజీగా ఉంది సార్. ఓకే. 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 సో 2+ వాళ్ళకి కూడా కాల్స్ ఉన్నాయా దీంట్లో? అంటే ఏ ఇయర్ ఎంత ఎంత గ్యాప్ ఉన్న వాళ్ళకి కాల్స్ ఉన్నాయి? సార్ నాకు కెరీర్ గ్యాప్ ఉంది, నేను 3+ అలా పెట్టాను. నాకైతే కాల్స్ బాగానే వచ్చాయి. మీరు నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్, ఐటీ ఎక్స్పీరియన్స్ లేదు. అవును సార్. ఓకే. ఓకే. ఎంత ప్యాకేజ్ వచ్చింది మీకు? 9 lakhs? అవును సార్, 9 lakhs. ఓకే, 9 lakhs. మీరు ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారు? 2014 సార్. ఓహో, 2000. ఓ, చాలా లాంగ్ కెరీర్ గ్యాప్ ఉంది కాబట్టి. అవును సార్. 2014 నుంచి ఇంత కెరీర్ గ్యాప్ ఉండి ఎంత టైం తీసుకున్నారు మీరు టెక్నాలజీ నేర్చుకోవడానికి, జాబ్ తెచ్చుకోవడానికి ఎంత టైం పట్టింది మీకు? నేను 2023 నుంచి స్టార్ట్ చేశాను సార్ నేను జాబ్ సెర్చ్. ఫస్ట్ వేరే ఇన్స్టిట్యూట్ కి వెళ్ళాను, సేమ్ ఇదే domain మీద. బట్ వాళ్ళు నాకు అంత క్లియర్ గా సబ్జెక్ట్ అనేది చెప్పలేదు. ప్లస్ డౌట్స్ కూడా ఉంటే మాత్రం ఎవరు క్లారిఫై చేసేవాళ్ళు కదా, అక్కడ స్ట్రక్ అయిపోయే వాళ్ళం.
దానివల్ల టైం అక్కడ వేస్ట్ అయిపోయింది. తర్వాత సెర్చ్ చేస్తూ ఉంటే సార్‌ది యూట్యూబ్‌లో కనిపించింది. సార్‌ని కూడా కలిసి వెంటనే తీసుకోలేదు. ఆన్‌లైన్ కదా అని చాలా ఆలోచించి తర్వాత తీసుకున్నాను. తర్వాత కో కోర్స్ తీసుకొని సార్‌తోటి అప్రోచ్ ఏమైనా డౌట్స్ ఉంటే సార్ మంచిగా క్లారిఫై చేస్తారు. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ. ఆ కెరీర్ గ్యాప్‌తోనే ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల తొందరగా వచ్చింది సార్ ఓకే. జాబ్ అని. ఓకే. అంటే ఇప్పుడు సార్‌తో ట్రావెల్ చేయడం ఎన్ని మంత్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నారు అశోక్ సార్? నేను లాస్ట్ ఇయర్ నుంచే తీసుకున్నాను సార్. అప్పటినుంచి నేను లాస్ట్ ఇయర్ కోర్స్ అయిపోయిన ఒక 2-3 మంత్స్ తర్వాత మళ్ళీ రీక్యాప్ చేసుకొని అప్పుడు అప్లోడ్ చేశాను సార్. ఓకే. గ్యాప్ తీసుకున్నారు మళ్ళీ. 2 మంత్స్ గ్యాప్ తీసుకున్నాను సార్. అప్పుడు కూడా సార్ హెల్ప్ చేశారా? మళ్ళీ గ్యాప్ తీసుకొని మళ్ళీ నేను సపోర్ట్ చేశారా సార్? లేకపోతే బ్యాచ్ అయిపోయింది కదా అని? సార్ నేను ఎప్పుడు తీసుకున్నానంటే జూన్‌లో తీసుకున్నాను సార్. మాకు జూన్, జూలై, ఆగస్ట్‌లో సెప్టెంబర్‌లో అయిపోయి ఉండొచ్చు. ఒక 3 మంత్స్‌లో అయిపోతుంది. సెప్టెంబర్‌లో అయిపోయింది సార్. నేను అక్టోబర్, నవంబర్ అలా గ్యాప్ తీసుకొని ఆ టైంలో నవంబర్ ఎండింగ్‌లో పెట్టాను సార్ రెజ్యూమ్ అనేది. ఓకే. నవంబర్ నుంచి నాకైతే నవంబర్, డిసెంబర్ కాల్స్ అయితే హెవీగానే వచ్చేసాయి. నవంబర్, డిసెంబర్‌లో కూడా. జనరల్‌గా డిసెంబర్ తక్కువ ఉంటాయి కాల్స్. కానీ ఈ డొమైన్‌కి అయితే చాలానే ఉన్నాయి సార్. ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ కాల్స్ అయితే నాకు డేకొచ్చి ఒక 4, 5 కాల్స్ అలా వచ్చేవి. ఓకే. అంటే ప్రాపర్ రెజ్యూమ్ అప్లోడ్ చేయడం, ప్రాపర్‌గా ప్రాజెక్ట్స్ అవును చేయడం, సార్. మేబీ ప్రాజెక్ట్స్ యాడ్ చేయడం వీటన్నిటి వల్ల అయి ఉండొచ్చు. అవును సార్. నాకైతే హెవీగానే వచ్చాయి. ప్లస్ నాకు 2 ఇంటర్వ్యూస్ షెడ్యూల్ అయ్యాయి. హ్మ్. ఒకటి 2 క్రాక్ చేశాను. ఒకటి మిడిల్‌లో ఉంది. ఆలోపే నాకు ఒక ఆఫర్ లెటర్ రావడం వల్ల దాన్ని ఇంకా కంటిన్యూ చేయలేదు. ఓకే. ఓకే. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. ఓకే సార్. థాంక్స్. సో గైస్ అది చూసారు కదా. సో చాలా కెరీర్ గ్యాప్ ఉంది. సో ఆల్మోస్ట్ 12 ఇయర్స్ కెరీర్ గ్యాప్ ఉంది. మళ్ళీ కూర్చుంది గట్టిగా ఒక 6 మంత్స్ ఒక మంచి ప్యాకేజ్ తోటి కెరీర్ స్టార్ట్ చేస్తుంది. సో ఇలా ఎవరైనా కానీ కెరీర్ గ్యాప్ ఉండి లేకపోతే ఫ్రెషర్స్ అంటే 1 ఇయర్ గ్యాప్ ఉండి 2 ఇయర్స్ గ్యాప్ ఉండి 3 ఇయర్స్ గ్యాప్ ఉండి ఎగ్జాంపుల్ 25 అనుకోవచ్చు. 25 కాదు 24 పాస్ అవుట్, 23 పాస్ అవుట్, 22 పాస్ అవుట్ ఇలా 1+, 2+, 3+ వాళ్ళకు కూడా కోడింగ్ తక్కువ ఉన్న మైక్రోసాఫ్ట్ డైనమిక్ 365 చాలా కాల్స్ ఉన్నాయి. సో మీరు చూసారు అశోక్ డైనమిక్స్ ఎలా ఉంది, ఎలా క్లాసెస్ చెప్పిస్తున్నారు ఏంటని చూసారు. మీరు ఒకసారి డెమో వినండి. కుదిరితే ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ మాట్లాడమంటే మాట్లాడిస్తారు. వాళ్ళ వర్క్ షీట్స్ చూడండి, అసైన్మెంట్స్ చూడండి, వాళ్ళ ప్రాజెక్ట్స్ చూడండి. దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. టెక్నాలజీ అయితే కాల్స్ బాగున్నాయి. ఏ ఇంపాక్ట్ అయితే ప్రస్తుతానికి లేదు. సో ఇది ఒకసారి ఆలోచించి డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ.